ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin 330 degrees into cos 120 degrees ప్లస్ cos 210 degrees into sin 300 degrees. ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే ఫస్ట్ది sin 330ను సెకండ్ దాంట్లో sin 300 అవి రెండు ఒకేలా వచ్చేటట్టుగా, అలాగే cos 120ను అంటే సెకండ్ది ఇందులో ఫస్ట్ది cos 210 ఆ రెండు ఒకలాగా వచ్చేటట్టుగా చూద్దాం, రాసుకుందాం. sin of 360 మైనస్ 30 అని రాయొచ్చు కదా 330ని, cos of 180 మైనస్ 60 అని రాద్దాం 120. నెక్స్ట్ అలాగే cos 210ని 180 ప్లస్ 30 అని రాదు, అంటే యాంగిల్స్ అనమాట అంత. సో అలాగే ఇంటూ sin 360 మైనస్ 60 అని రాదు. ఇప్పుడు ఇవి ఏ క్వాడ్రంట్స్లో ఉన్నాయి అన్నది చూసుకోవాలి. sin of 360 మైనస్ తీటా అంటే 360 మైనస్ తీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్, కానీ సైన్ ఏమో అక్కడ నెగటివ్, సో మైనస్ sin 30 వస్తుంది. అలాగే cos of 180 మైనస్ 60, cos of 180 మైనస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్, అది అక్కడ కాస్ లేదు నెగటివ్, సో మైనస్ cos 60 ప్లస్ cos of 180 ప్లస్ 30 అంటే అది థర్డ్ క్వాడ్రంట్, అక్కడ కూడా కాస్ లేదు అంటే మైనస్ cos 30. sin of 360 మైనస్ 60, 360 మైనస్ తీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్, అక్కడ సైన్ లేదు కాబట్టి మైనస్ sin 60. ఈ రకంగా వచ్చింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. sin 30 cos 60 ప్లస్ cos 30 sin 60 దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, sin A cos B ప్లస్ cos A sin B, ఏ ప్లేస్లో 30 B ప్లేస్లోనేమో 60 ఉంది. సో కాబట్టి sin of A ప్లస్ B అంటే sin of 30 ప్లస్ 60 అంటే sin 90 1 sin 90 is 1 కదా. సో ఆ రకంగా వస్తుందండి ఈ ప్రాబ్లం. ఇదే మనం ఫైండ్ చేయాలి. నెక్స్ట్, ప్రూవ్ దాట్ sin square 52.5 degrees మైనస్ sin square 22.5 degrees is equal to √3 ప్లస్ 1/4√2. LHS తీసుకున్నాం. sin square 52.5 degrees అంటే sin square 105/2 కదా, ఎందుకంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చుకోవాలి అంతే. అలాగే మైనస్ sin square 22.5 degrees అంటే sin square 45/2. ఇప్పుడు sin square A మైనస్ sin square Bకి ఫార్ములా ఉంది, sin of A ప్లస్ B ఇంటూ sin of A మైనస్ B అని. దట్ ఈజ్ ఈక్వల్ టు sin of 105/2 ప్లస్ 45/2 ఇంటూ sin of 105/2 మైనస్ 45/2. ఇప్పుడు sin of 105 ఈ రెండు యాడ్ చేస్తే 105 45 అంటే 150, 150/2 అంటే 75, 105 మైనస్ 45 అంటే ఎంత వస్తుంది, 140, 140/2, 140/2 సారీ కాదు 105 మైనస్ 45 కదా, సారీ 65 60 సారీ 60/2 sin 30 దట్ ఈజ్ ఈక్వల్ టు sin 75 అంటే మనకి వాల్యూ ఉంది కదా √3 ప్లస్ 1/2√2 ఇంటూ sin 30 ఈజ్ హాఫ్, దట్ ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ 1/4√2. ఈ రకంగా వస్తుంది. సారీ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అని, ఈ రకంగా వస్తుంది మేడం. నెక్స్ట్, ప్రూవ్ దట్ cos theta cos 9 degrees ప్లస్ sin 9 degrees బై cos 9 degrees మైనస్ sin 9 degrees ఈజ్ ఈక్వల్ టు cot 36. వెరీ 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 ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయింది. సో LHS తీసుకుందాం. cos 9 ప్లస్ sin 9 బై cos 9 మైనస్ sin 9 దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే మనకి ఫార్ములా ఉందండి ఇంత, ఏం లేదు ఇంకొకలా కూడా చేయొచ్చు. cos 9 తోటి డివైడ్ చేసేద్దాం న్యూమరేటర్ డినామినేటర్, అప్పుడు ఏమొస్తుంది, cos 9తో డివైడ్ చేసి cos 9 బై cos 9 1 ప్లస్ sin 9 బై cos 9 tan 9 బై cos 9 బై cos 9 1 మైనస్ sin 9 బై cos 9 tan 9 1 ప్లస్ tan theta బై 1 మైనస్ tan theta, ఈ ఫామ్లోకి వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 ప్లస్ tan 9ని అక్కడ ఏం చేద్దామంటే ఎలా రాద్దామంటే tan 45 అని రాద్దాం. tan 45 ప్లస్ tan 9 1 ఉన్న చోట 1 మైనస్ tan 45 ఇంటూ tan 9. ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది, tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A tan B, ఈ ఫామ్లో ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ A ప్లస్ B అంటే 45 ప్లస్ 9 tan 54. tan 54ని ఎలా రాయొచ్చు, tan ఆఫ్ 90 మైనస్ 36 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు cot 36. 90 మైనస్ తీటా కదా, 90 మైనస్ తీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్, ఆల్ వాల్యూస్ పాజిటివ్, tan చోట cot వస్తుంది, cot 36. ఈ రకంగా ఇదే కదా ప్రూవ్ చేయమన్నారు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు cot 36 అండి, RHS ప్రూవ్ చేశాను అంతే. నెక్స్ట్, ఇది కూడా అంతే, చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఎలాగంటే ఇఫ్ 0 ఈజ్ లెస్ దాన్ తీటా ఈజ్ లెస్ దాన్ π/8, ఇది ఎలా చేయాలో చెప్తాను. షో దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 cos 4 θ ఈజ్ ఈక్వల్ టు 2 cos θ/2.
చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని అలాగ స్టెప్ బై స్టెప్ అలాగ చేసుకుంటూ రావాలి. ముందర ఇక్కడ లోపల బాగా స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + 2 cos 4 θ అక్కడి నుంచి వద్దాం. 2 కామన్ ఉంది కదా, 2 కామన్ తీస్తే 1 + cos 4 θ వస్తుంది. ఆ 1 + cos 4 θ ఇస్ 2 cos square 2 θ మన ఫార్ములా అనమాట అది. సో కాబట్టి దాన్ని అలా రాద్దాం. 1 + cos 4 θ అని 2 cos square 2 θ. ఇప్పుడు 2 cos square 2 × 2 cos square 2 θ కదా ఉంది. 4కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది, దాన్ని సింప్లిఫై చేస్తున్నాం అనమాట. 2 కదా, 2 వస్తుంది. cos square 2 θకి స్క్వేర్ రూట్ అంటే cos 2 θ వస్తుంది. 2 cos 2 θ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే ఈ పార్ట్ని ఆ పార్ట్లో 2 కామన్ తీద్దాం. కామన్ తీస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × 1 + cos 2 θ వచ్చింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + ఇక్కడ దీని కూడా అంతే ఫార్ములా అంతే cos square θ అనమాట. 1 + cos 2 θ ఇస్ cos square θ. సో కాబట్టి అదే 2 cos square θ, 2 2 4 కదా, 4కి స్క్వేర్ రూట్ అంటే 2 అయిపోతుంది. 1 + cos θ, 1 + cos 2 θ అది సారీ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + cos 2 θ హోల్ స్క్వేర్ కదా, cos square θ కదా, సారీ cos θ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × 1 + cos θ వచ్చింది. 1 + మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే 1 + cos θ ఇస్ cos square θ/2 ఆ రకంగా వస్తుంది. 2 cos square θ/2 వస్తుంది. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × 2 cos square θ/2 అంటే 2 2 4 కదా, cos square θ/2 అంటే cos θ/2, రూట్ 4 అంటే 2 అనమాట. 2 cos θ/2 ఈ రకంగా వస్తుంది. ఇది ఫార్ములా. cos 2 θ ఈజ్ ఈక్వల్ టు 2 cos square θ -1 అనమాట. ఇదే అన్ని చోట్ల కూడా అప్లై చేసుకుంటూ వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి కూడా అదే అప్లై చేసుకుంటూ వచ్చాము. సో ఈ రకంగా చేయాలి. ఇంకొకసారి మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఈ 1 + cos 4 θ దగ్గరికి వెళ్దాం. 1 + cos 4 θ అంటే 2 cos square 2 θ, 2 cos square 2 θ కాబట్టి ఇది మల్టిప్లై చేస్తే 4 cos square 2 θ. 4 cos square 2 θ అంటే 4కి స్క్వేర్ రూట్ 2 అవుతుంది. cos square 2 θకి స్క్వేర్ రూట్ అంటే cos 2 θ అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా 2 కామన్ తీస్తే 1 + cos 2 θ అవుతుంది. 1 + cos 2 θ అని మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే 2 cos square θ అని రాయొచ్చు. 2 cos square θ అని రాస్తే అప్పుడు 2 2 4 కదా, మళ్ళీ అక్కడ 2 అయిపోతుంది. cos square θకి స్క్వేర్ రూట్ అంటే cos θ అవుతుంది. ఆ రకంగా అనమాట. ఇప్పుడు మళ్ళీ 2 కామన్ తీస్తాం. 1 + cos θ అవుతుంది. 1 + cos θ అంటే ఇప్పుడు ఏంటవుతుందంటే 2 cos square θ/2. 2 cos square θ/2 అంటే 2 మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ అది దానికి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 అవుతుంది. cos square θ/2 దానికి స్క్వేర్ రూట్ అంటే cos θ/2 ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇఫ్ sin α/a is equal to cos α/b, then prove that a sin 2α + b cos 2α is equal to b. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గివెన్ దట్ మనకి ఆ ఇచ్చిన కండిషన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళడమే. sin α/a is equal to cos α/b అని ఇచ్చారు. విచ్ ఇంప్లైజ్ దట్ క్రాస్ మల్టిప్లై చేద్దాం. b sin α is equal to a cos α. ఇప్పుడు LHS తీసుకుందాం ప్రూవ్ చేయమని పార్ట్లు. a sin 2α + b cos 2α. sin 2α ఫార్ములా ఏంటి? 2 sin α cos α కదా. a × 2 sin α cos α + b × cos 2α అని 1 - 2 sin square α అని రాయొచ్చు. అన్ని ఫార్ములాస్ సినాప్సిస్లో ఇచ్చేసాను, ఆల్రెడీ చెప్పాను. సో అవి వేస్తూ ఉండవు అంతే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2/2 తీద్దాం. sin α × a cos α లోపల రాద్దాం. ప్లస్ b మైనస్ మల్టిప్లై చేస్తే b తోటి b - 2b sin square α. 2 sin α × a cos α అంటే ఏంటి రాసుకోవచ్చు, మనం క్రాస్ మల్టిప్లై చేసుకుని పెట్టుకున్నాం కదా. a cos α ఉన్న చోట b sin α రాయొచ్చు. అంటే అంతా కూడా b సైన్లోని మార్చాలన్నమాట. అంతే. 2 sin α × b sin α, a cos α అంటే b sin α కాబట్టి ప్లస్ b - 2b sin square α. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మల్టిప్లై చేస్తే 2b sin square α ప్లస్ b - 2b sin square α ప్లస్ 2b sin square α - 2b sin square α క్యాన్సిల్ అయిపోతే b మిగులుతుంది. అదే కదా మనకు ప్రూవ్ చేయమనేది. ఆ రకంగా ప్రూవ్ చేస్తాం అన్నమాట. అంతే. నెక్స్ట్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin 34 degrees + cos 64 degrees - cos 4 degrees. ఇప్పుడు చూద్దాం. ఈ వాల్యూ ఫైండ్ చేయాలి. sin 34 degrees + cos 64 degrees - cos 4 degrees. sin 34 యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచి దీనిని cos a - cos b అంటే 2 sin of a + b/2 sin a - b/2 ఆ ఫార్ములా అప్లై చేద్దాం.
లేదా కాస్ సి మైనస్ కాస్ డి అనుకున్నా కూడా పర్వాలేదు. 2 sin c+d/2 sin c - d/2 అది ఫార్ములా అనమాట. సో sin 34 ప్లస్ ఈ రకంగా రాస్తాను. ఇప్పుడు sin 34 ప్లస్ 2 sin 64 ప్లస్ 4 అంటే 68/2 అంటే sin 34. అలాగే 4 - 64 అంటే -60/2 అంటే sin ఆఫ్ -30 వచ్చింది. అంటే sin ఆఫ్ -30 అంటే -12 ఈ రకంగా చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 sin 34 -12 కదా. సో 2 క్యాన్సిల్ అయిపోతే -sin 34 వస్తుంది. sin 34 - sin 34 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఈ రకంగా చేయాలి. ఈ రకంగా చేస్తాను. ఇక్కడి వరకు అంటే 2 వీడియోస్ అయ్యాను, ఇంత వెరీ షార్ట్. కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను, ఇంపార్టెంట్ అన్నీ కూడా. మిగతావి నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.